కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం సహకారంతో మా కమిటీని ప్రభుత్వం జీవో ద్వారా నియమించాలన్నారు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి. అయితే మా కమిటీపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఆ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ గెలిచినప్పటికీ అయితే ఆ ఎన్నికలు బ్యాంక్ బైలా ప్రకారం మరియు 1964 సహకార చట్టం ప్రకారం జరగలేదని తాము వరంగల్ సహకార ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. సహకార ట్రిబ్యునల్ సైతం ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి ఎన్నికైన కమిటీపై స్టే ఇచ్చి ఎన్నికలకు ముందున్న పిఎసి కమిటీని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం జూలై 7 రోజున బాధ్యతలను స్వీకరించామని, కోర్టు ఆదేశాలు అధికారులు ఆమోదించి ట్రిబ్యునల్ ఆర్డర్ ద్వారా ఇప్పటికే మేము పదవిలో కొనసాగుతున్నాం కాబట్టి మా కమిటీ కొనసాగిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. 2025 రోజున జరిగిన అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలపై అవకతవకలు జరిగాయని నేను డిసెంబర్ 1 రోజు ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. తదనుగుణంగా ట్రిబ్యునల్ డిసెంబర్ 1వ తారీఖు రోజు ఏదైతే ఎన్నికైన కమిటీ ఉందో ఆ కమిటీ మీద స్టే ఇచ్చుకుంటూ అంతకుముందు ఎన్నికలకు ముందు వివాదాస్పద ఎన్నికల ముందున్న కమిటీని కొనసాగించమని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం నేను జూలై 7th రోజు మా కమిటీ బాధ్యతలు తీసుకున్నది. నేను తర్వాత అంతకుముందే నేను హైకోర్టులో కూడా మార్చి 29th రోజు జరిగిన జనరల్ బాడీ సమావేశం ఫెయిల్ అయిందని, వాళ్ళు జరగలేదని, నిర్వహించలేకపోయినామని వాళ్ళు పేర్కొన్నారు. కాబట్టి నేను బైలాకు యాక్ట్ ప్రకారం మార్చి 31 లోపు జనరల్ బాడీ సమావేశం జరపనట్టయితే మరునాడు ఆ కమిటీ రద్దు అవుతుందని బైలాలో ఉంది, యాక్ట్లో ఉంది. దాని ప్రకారం నేను డీసీఓ గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ డీసీఓ గారు స్పందించకపోవడం వల్ల నేను హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు వారు గత నెల 23వ తారీఖు నాడు